మనిషి చనిపోయే ముందు భగవంతుడే స్వయంగా 4 హెచ్చరికలు పంపుతాడని మీకు తెలుసా? ఆ సూచనలు వచ్చినా పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? శాస్త్రాలలో చెప్పిన ఆ 4 సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. పుట్టుక, మరణం భగవంతుడి చేతిలో ఉన్న వింతలు. అయితే మరణానికి ముందు మన శరీరంలో జరిగే మార్పుల ద్వారా దేవుడు ఇచ్చే ఆ దివ్య సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం యమధర్మరాజు మానవుడికి 4 హెచ్చరిక లేఖలు పంపుతాడు. మొదటిది జుట్టు తెల్లబడటం. నీ జీవితంలో యవ్వనం ముగిసి ముసలితనం వైపు వెళ్తున్నానని తెలిపే సంకేతం. కోర్స్ ఇప్పుడు బాలనిరుపని చిన్న వయసు నుంచే జుట్టు తెల్లబడుతుందనుకోండి. రెండోది చూపు, వినికిడి తగ్గటం. బాహ్య ప్రపంచం నుండి దృష్టిని మరల్చి దేవుడి వైపు దృష్టి పెట్టమని చెప్పే సూచన. మూడోది పళ్ళు ఊడిపోవటం. శరీర శక్తి తగ్గుతోందని, సంసార వ్యామోహం వదలాలని ఇచ్చే హెచ్చరిక. నాలుగోది శరీరం వంగిపోవటం. నడకలో వణుకు రావటం, ఆఖరి ఘడియలు దగ్గర పడ్డాయని తెలిపే అంతిమ సంకేతం. ఈ మార్పులు వచ్చినప్పుడు మనిషి పాపాలను వదిలేసి ధర్మ మార్గంలో నడవాలని శాస్త్రం చెబుతోంది. మీకు తెలిసిన జ్ఞానాన్ని, మీరు తెలుసుకున్న మంచిని పంచండి. ధన్యవాదాలు.